వచ్చేస్తాడు. అమ్మాయి గారు మీ పిచ్చి గాని ఎంత తిక్కులోడైతే మాత్రం ఈ పని మనిషిని చూసి భాగ్యవంతుడు కూతురు అనుకుంటాడా? ఓ పిచ్చిదానా, ఈ కాలంలో మనిషిని నమ్మటం లేదు, వేషాన్ని నమ్ముతున్నారు కదా. అలాగే అమ్మాయి గారు ఏమిటే మీరు పక్కనుంటే అతను పోల్చుకుంటాడేమో. అయితే నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళు. అమ్మో నేను ఒక్కదాన్నా. ఎలాగే నీతో నేను వస్తానంటేనే పేచి రానంటేనే పేచి ఎలాగ చదువుకున్నాం పదా పదా ఆర్తి. అమ్మాయి గారు మళ్ళీ వచ్చింది నీకు. అతను ఇంగ్లీష్ లో మాట్లాడితే నీ నోరు మూసుకో. మోగదు అనుకుంటాడేమో అమ్మాయి గారు. అనుకుంటే ఏమే నువ్వు అతని పెళ్లి చేసుకుంటావా? మరి పద లే ఇచ్చండి అమ్మాయి గారు. చెప్పేసుకో నిత్యంలో ఉండండి పట్టుకోండి. పద పద పట్టుకోండి అమ్మాయి గారు. పట్టుకుంటాను పట్టుకోండి. Hey! Come on! Come on, my darling! Come on, my dear Marty! How do you do? Oh, my sweet darling! Good! Wonderful! Wonderful! My sweet darling! What is this? What is this? ఇది ఏడుపు. పరీక్ష. పరీక్ష ఎందుకు? అమ్మాయి గారి మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఆవిడ ఏడుస్తో మీరు ఏడుస్తారా లేదని. ఏడు పరీక్ష. ఓకే, డార్లింగ్ అంటే బాగా ఏడగలను. మై డార్లింగ్, హౌ మచ్ ఐ లవ్ యు, యు డోంట్ నో. హ్యాండ్ కర్చీఫ్ ఉందా మీ దగ్గర? అయ్యో నెమ్మది అవుతున్నారు. భలే టచ్ పెట్టావు. ఇదిగో ఏడవలేక నీరసం వచ్చేసింది. ఏది నీ చెయ్యేది? అదేంటది ఫారెన్ గీర్ను వెళ్ళొచ్చు, నీ భావాలని ఇలా ముందుకుండాలి, చెయ్యమంటే వెనకలాకుండా ఏంటి? ఇదిగో చూడు బాబు, ఇదిగో చూడు బాబు. అమ్మగారు చదువుకున్న చోట ఆడపిల్లని మల్ల పూలా చూసుకుంటారు. మనం మొగల పూలా చూస్తాం. భారీ కారెక్కాలంటే భర్త తలుపు తీస్తాడంట. మనం కారేతో చేస్తాం. బట్టలు అవి ఇవి చేతికి అందిస్తాడంట. ఆఫ్టర్ ఆల్ బట్టలు అందిస్తాడా? మనం బూట్లు తొడిగేస్తుంది. ప్రేమంటే ఎక్స్టెండ్ యువర్ లెగ్. కమ్ ఆన్, ఎక్స్టెండ్ యువర్ లెగ్. గుడ్. బుచ్చి బుచ్చి కాళ్ళు మా అమ్మమ్మ పాదాల్లో ఉన్నాయి. వేస్తే ఈ బూట్లు ఇలాంటి పొలానికే వెయ్యాలి. ఎవరు నువ్వు? వెళ్ళి కొట్టుకుని లోపల రావచ్చా? పో బయటికి. ఆగాగు, గుర్రానే కథ కట్టే తెలియకొచ్చాను. ఇప్పుడు చెప్పు ఆ బెల్లు ఎక్కడుందో, కొట్టి మళ్ళా వస్తాను. సంతోషించావు గాని ఎందుకు వచ్చావు? నీకోసం కాదురే, మా అయ్యగారు పంపిస్తే వచ్చాను. మీ అమ్మాయి గారి జాతకం కావాలంట. ఇక అమ్మాయి గారు నేను ఇస్తా. ఏమిస్తా? పని మనిషివి. అమ్మాయి గారు ఇవ్వాలి. అమ్మాయి గారు జాతకం ఇవ్వండి. అమ్మాయి గారు నన్ను తెచ్చిమంటారా? అమ్మాయి గారు నన్ను తెచ్చిమంటారా అంట. తెచ్చి ఉండదేస్తా. చంద్రగారా. అయ్యో, ఇక అమ్మాయి గారు ఏంటంటే ఇటువంటి పని మనిషిని పెట్టుకున్నారు. ఈ కేసు వచ్చి తిరగండి. జాతకం వంటిల్లు పెట్టి. జాతకం వంటిల్లు పెట్టి ఏంటి? అమ్మాయి గారు మీకు మీ నాటకానికి ఒక నమస్కారం. వదిలేండి అమ్మాయి గారు, ఇప్పుడు మధ్యలో మానేస్తే ఎలాగే మన ఇద్దరు పూర్తి అయిపోతాం. కాసేపు పట్టవే. కృష్ణ, నేను గుర్తురాజు గారు అమ్మాయి గారు ప్రేమ లవ్. కృష్ణ, ఈ విషయం అత్తయ్యతోటి మామతో చెప్పరా. ఈ రోజుల్లో ప్రేమించడం తప్పేం కాదు. అదిగో వస్తాను. తీసుకెళ్ళి. ఇదిగో నువ్వు అసలు పని మనిషివేనా? నీకు మర్చిందా? ఏమంటా? ఏమంటా? ఎవరో దారిని పోయే దానయ్య వచ్చి ఏది పడితే అది అడుగుతాడు. ఇచ్చాడువేనా? ఇవాళ ఇదైంది, రేపు ఇంకోటి అవుతుంది. ఏంటంటే తలమొహం వేసా? అర్థం కాలేదా? ఇదిగో చీటి మీ అయ్యగారు ఇచ్చారు. ఇందాక బెల్లు కొడితే కానీ లోపల రాకూడదన్నావే, చీటీ ఇవ్వకుండా అడిగింది ఇచ్చేసా. ఇక చూడు, ఎర్రగా బొర్రగా సుందరాగిరాగా తిప్పుకుంటే చాలదు, బుర్ర ఉండాలి. బుర్ర వెనకాల కాస్త పల్లె జాగ్రత్త ఉండాలి. శంకరబాబు వస్తారు. వాడి మొహం, వాడు మా ఇంట్లో పనివాడు. అక్కడ కూడా ఇలాగ దబాయిస్తుంటాడు, నాకే చివాట్లు తింటుంటాడు. ఇప్పుడు కూడా తేడా ఉంటును. పని మనిషి నీ ఎదురుకుండా తిట్టానుకో వాడు ఏడుస్తాడు. అందుకని వదిలేశాను. అవును, నా డార్లింగ్ ఏది? అదిగో ఏం డార్లింగ్ ఇక్కడ నిలబడిపోయేది? అవును,
నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? లవ్ చేయడానికి. యు లైక్ మీ? గుడ్. అన్నట్టు రేపు మేమందరం పిక్నిక్ వెళ్తున్నాం, నువ్వు కూడా రావాలి. మేము తప్పకుండా వస్తాం. నువ్వు కూడా వస్తున్నావా? అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు బయలుదేరాలంటే ఈ అమ్మాయి కూడా బయలుదేరాలని అమ్మాయి గారు చెప్తున్నారు. ఓహో, ఓకే ఓకే, టాటా. టాటా. ఇదిగో. బాబాయ్, బాబాయ్. మంచి ఎక్స్ప్రెషన్. సారీ. అమ్మాయి గారు, ఈ కాసేపు వేషానికి కంపరం ఎత్తిపోయింది, ఇంకా పిక్నిక్ దాకానా? అది సరే గాని అతను ఎవరే? మధ్యలో వచ్చాడు, మనకే పాఠాలు చెప్పి వెళ్ళాడు. కృష్ణ. కృష్ణ అదేనండి అమ్మగారు, శంకరం గారింట్లో పని మనిషి, చాలా మంచివాడు. కాకపోతే కలిగిన వాళ్ళంటే కాస్త కసుపుసు అంటాడు గాని పేదవాళ్ళంటే చాలా ప్రేమ. కలిగిన వాళ్ళైతే ఏమో వాళ్ళ వేషాలు మోసాలు నచ్చవు. ఆహా, అట్లాగని తెలుసుంటే ఇందాక ఒక ఆట పట్టించేదానిగా నేను. కొంపతీసి అంత పని చేయకండి అమ్మాయి గారు, మీరే అమ్మాయి గారు అని తెలిస్తే ఆటలు దాకానా మాటలే ఉండవు. దిక్కులో ఫ్లాస్ పట్రా. కమన్ అని వాళ్ళంతా వచ్చారు. కమన్ కమన్. అరే పోతుంది, నా మతి పూర్తిగా పోతుంది. ఏమిటండి? ఏమిటండి? ఎవరు 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 అసలు ఎవరు? నా పిల్ల ఎవరు? పని పిల్ల. నేను మీ పిల్లనండి. నేను పని పిల్లనండి. కొంచెం దూరంగా ఉండు. సరేనండి. ఏం పని పిల్ల గారు, మీ అమ్మాయి గారి కంటే ₹10 మందాన ముస్తాబా ఇస్తున్నారు. నన్ను ఫోన్ చేద్దామనే? మిమ్మల్ని ఎప్పుడో చేద్దామండి. మిమ్మల్ని మేము ఇంకా ఏం చేస్తామండి? నీ పప్పులే నా దగ్గర ఉడకం. పిక్నిక్ వచ్చిన మిగతా వాళ్ళని పూజ చేద్దామని అమ్మాయి గారు చెప్పారు. ఏ అమ్మాయి గారు? అవునండి, నేనే చెప్పాను. అలాగా, గుడ్. అయితే ఆ అమ్మాయి గారు ఈ అమ్మాయి గారని వాళ్ళందరికి ఇంట్రొడ్యూస్ చేస్తాను. అందరూ ఫూల్స్ అయిపోతారు. కమాన్ డోర్లీ, కమాన్. హలో మిస్ శంకరం, హౌ డు యు డు? ఓకే సైడ్. ఈమె వీరాజ్, అదే బుచ్చిరాజు గారు అమ్మాయి గారు, మిస్ భారతి. హలో మిస్ భారతి, హౌ డు యు డు? ఫ్రెండ్స్, ఈమె బ్యూటీ క్వీన్ భారతి, ఫారెన్ లో చదువుకొచ్చింది. కంగ్రాచులేషన్స్ మిస్ భారతి. నమస్తే. వాళ్ళందరినీ భలేగా పూజ చేసి కమాన్ కమాన్. మిస్ భారతి, ఫారెన్ నుంచి వచ్చిన సందర్భంలో హ్యావ్ ఎ డ్రింక్. అలవాట్లేదండి. నో మైండ్ ఫ్రెండ్స్, భారతి తాగనందుకు cheers. హౌ గట్ ఇట్? నో. లెట్స్ డాన్స్. నో ప్లీజ్. వాట్ ది కంట్రీ ఫర్? భారత్ దేశానికి తగిన పేరు. కరెక్ట్. తాగదు, ఆడదు, పాడదు. అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మేడం? మీ వికారాలు చూడ్డానికి. ఓ తాళం వేసింది. నువ్వా? ఏంటి పని పిల్లవి జిగజగమంటూ చీర కట్టుకొచ్చావు, అద్దెకి పట్టుకొచ్చావేంటి? నువ్వు మంచి ఇస్త్రీ బట్టలు వేసుకొచ్చావే, నువ్వెక్కడి నుంచి అద్దెకి తెచ్చావు? మా అమ్మగారు ఇచ్చారు. నాకు మా అమ్మాయి గారు ఇచ్చారు. భలే భలే, నాకు మా అమ్మగారు, నీకు మీ అమ్మాయి గారు.